వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిని. ఈరోజైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి నేను. ఇది ఫస్ట్ వీడియో, అందుకే నాకు కొంచెం క్లారిటీగా లేదు ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి. కానీ ఫుల్ వీడియోస్ అయితే నేను ఇంకా పెడతాను. అంటే స్టిచ్చింగ్, తర్వాత కటింగ్, స్టిచ్చింగ్ అంతా క్లియర్‌గా కూడా నేను వీడియోస్ చేస్తాను. ఇది ఫస్ట్ వీడియో. ఇందులో నేను ఎలా స్టిచ్ చేస్తాననేది మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. అంటే నేను లోడింగ్ చేస్తే ఎలా కుడతాను అనేది. చూడండి, మీకైతే చాలా, అంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా యూస్‌ఫుల్‌గా ఉంటది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. నేను మొత్తం టోటల్‌గా ఫుల్ బ్లౌజ్ కుట్టడం చూపిస్తున్నా. బిగినర్స్‌కి అయితే చాలా చాలా ఈజీగా ఉంటది. మీరు వీడియో ఒకటికి 2 సార్లు చూస్తే చాలా ఈజీగా కుట్టేయొచ్చు లోడింగ్‌తో నీట్‌గా బ్లౌజ్‌ని. బ్లౌజెస్ అయితే అందరూ కుడుతున్నారండి, నేర్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు. నేర్చుకొని కుట్టేసుకుంటున్నారు కానీ, పర్ఫెక్ట్ మెథడ్‌లో అంటే పేషెన్స్ పెట్టి ఒక వీడియోని క్లియర్‌గా చూసి మీరు ఒక బ్లౌజ్ ట్రై చేయండి. ఖచ్చితంగా బ్లౌజ్ అనేది ఫినిషింగ్‌తో నీట్‌గా వస్తది. చీరలు వేలుకి వేలు పెట్టి కొనేస్తాము. దానికి బ్లౌజ్ నీట్‌గా లేకపోతే ఇంకా ఆ చీర కట్టుకోలేము కూడా కదా! చూడండి, నేనైతే ఫస్ట్ షేప్ పట్టీస్ అయితే కటింగ్ చేసి స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. వాటినైతే ఇలా ఎక్స్ట్రా ఏం క్లాత్ లేకుండా నీట్‌గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ అలానే. నేను హ్యాండ్స్ ఫస్ట్ షేప్ పట్టీస్, తర్వాత హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్స్ అయిపోయిన తర్వాత ఈ షేప్ పట్టీస్ కూడా వాటికి అటాచ్ చేసిన తర్వాత లాస్ట్‌లో బాడీ పార్ట్ బ్యాక్ అనేది నేను తయారు చేసుకుంటాను. అంటే ఈ బ్లౌజ్‌కైతే నేను అలానే చేశాను. ప్రతి బ్లౌజ్ అలానే కుట్టాలని అయితే ఏం లేదు. ఎందుకంటే మేము స్పీడ్‌గా కుట్టేసుకొని వెళ్ళిపోతాం కాబట్టి అలా చేస్తాను. కానీ ఈ వీడియోలో మీకు నీట్‌గా చూపించాలి అనే ఒక దీంతోనైతే నేను ప్రతీదీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కుడుతున్నా అనమాట. చూడండి, అలా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ దానికి ఆపోజిట్‌లో నేను అలా ఇంటూ మార్క్ పెట్టాను కదా! అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు అది రాంగ్ సైడ్ అని తెలుస్తది. అది లోపలికి వెళ్ళిపోతది. వెళ్ళిపోతది కాబట్టి 2 హ్యాండ్స్ మనకెలా అంటే కన్‌ఫ్యూజ్ అవ్వదు. ఆపోజిట్ వస్తాయి. అన్ని క్లాత్స్‌కి మనము ఇలా ఒక మార్క్ అనేది పెట్టేసుకుంటే ఏంటంటే ఎప్పుడు కూడా బ్లౌజ్ పొరపాటున కూడా హ్యాండ్ మిస్టేక్ చేయడం లాంటివి జరగవనమాట. అలాంటప్పుడు బిగినర్స్‌కి ఎలా ఉంటదంటే చాలా ఈజీ అయిపోతది. అప్పుడు వాళ్ళు ఫ్రంట్ ఏది, బ్యాక్ ఏది, ఏది లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఏది, రైట్ సైడ్ హ్యాండ్ అనేది కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో, ఇలా మొత్తం చుట్టూ రౌండ్‌గా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా అలానే నేను రెడీ చేసేసి అయితే పెట్టేసాను. చూడండి, ఎక్స్‌ట్రాస్ అయితే ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి. ఎక్కడ ఏమి లేకుండా కట్ చేసిన తర్వాత వాటికైతే మనం కాట్లు పెట్టేసుకోవాలి. ఎక్కడికైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ మార్క్స్ దగ్గరైతే కాట్లు పెట్టేసుకోవాలి. కాట్లు పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే హ్యాండ్స్ మనం ఎక్కించేటప్పుడు ఫ్రంట్ ఏదో, బ్యాక్ ఏదో ఈజీగా తెలిసిపోతుంది. ఎటు సైడ్ ఆ హ్యాండ్ అటు సైడ్ వేసేసుకొని ఫాస్ట్‌గా కుట్టేసుకోవచ్చనమాట. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అనమాట. ఇదైతే బ్లౌజ్ పీస్ చాలా తక్కువుందండి వాళ్ళిచ్చింది. లైనింగ్ అయితే నేనే తీసుకొచ్చాను. మీటర్ లైనింగ్ తీసుకొచ్చాను గానీ, హ్యాండ్స్ వాళ్ళు ఎల్బో హ్యాండ్స్ ఫస్ట్ చెప్పారు. కానీ వాళ్ళిచ్చిన ఒరిజినల్ క్లాత్ అయితే చాలా అంటే చాలా తక్కువుంది. నాకు అక్కడికే బాడీ పార్ట్స్‌కైతే తక్కువొచ్చింది. కానీ నేను కొంచెం అడ్జస్ట్ చేసి కట్ చేశాను. కస్టమర్ ఎలా చెప్తే అలా స్టిచ్ చేయొచ్చండి. వాళ్ళిచ్చిన క్లాత్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు మనం వాళ్ళు ఎలా చెప్తే అలా స్టిచ్ చేయొచ్చు. కానీ ఎలా అంటే వాళ్ళు ఇప్పుడు కొన్ని శారీస్‌కి ఎలా ఇస్తున్నాడు బ్లౌజెస్ సెపరేట్‌గా ఇచ్చేస్తున్నాడు. అది చిన్న పీస్ ఇస్తున్నాడు. అది ఎటికి సరిపోదు. అంటే ఫుల్ ఎల్బో హ్యాండ్స్ పెట్టమని చెప్తారు చాలామంది. ఎల్బో హ్యాండ్స్ అదే 2/4 హ్యాండ్స్‌కైతే సరిపోదు. నేను 5 ఇంచెస్ హ్యాండ్ అయితే పెట్టేసాను దీనికి. కస్టమర్‌కి కాల్ చేసి చెప్పాను, ఇలా సరిపోదని. వాళ్ళు పెట్టేయమన్నారు. సో, పెట్టేసాననమాట. చూడండి, ఇలా అయితే మొత్తం 3 సైడ్‌లు గూడా డాట్స్ పెట్టేసుకుంటున్నాను నేను ఫ్రంట్‌కి. ఆ డాట్స్‌కి నేనైతే ఒకదానికి మార్క్ ఉంది. ఇంకో దానికి నేను అంచనా ప్రకారం పెట్టేసాను. మీరైతే ఏం చేస్తారంటే ఒకదాని పైన ఇంకోటి పెట్టేసి సేమ్‌గా అదే మార్క్ దగ్గర మళ్ళీ మార్క్ చేసుకోండి. నేను ఇది బ్లౌజ్ ఇప్పుడు స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నా. నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే నేను కటింగ్ వీడియో తీయలేదు. వేరే బ్లౌజ్ నీట్‌గా మీకు అర్థమయ్యే విధంగా మెజర్‌మెంట్స్ అన్నీ చెప్తూ నేను కట్ చేస్తానండి ఒక బ్లౌజు. అది ఈ వీక్‌లో ఎప్పుడో ఒక వీడియో ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తా. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోండి. స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్న తర్వాత కటింగ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తదండి. మనకు అంచనా తెలిసిపోతది.
ఎక్కడేంటి, ఎలా అని జెప్పేసి. ఫస్ట్ ఫినిషింగ్‌గా లైన్‌గా కుట్లు వేయడం. ఎక్కడ గూడా క్రాస్‌గా కుట్టేయడం, లేకపోతే క్లాత్ పైకి ఎక్స్‌ట్రాగా స్టిచెస్ వెళ్ళిపోవడం అలాంటిది లేకుండా మిషన్‌ని కంట్రోల్ చేసుకోవడం గూడా తెలియాలి. కాబట్టి ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ అనేది ఎవరైనా నీట్‌గా నేర్చుకోండి. ఒక వేస్ట్ క్లాత్సే కుట్టండి ఫస్ట్. కాస్ట్‌లీ బ్లౌజెస్ పైనయితే ట్రై చేయకండి ఎవరు గూడా బిగినర్స్. నేను చూపించిన విధంగా కుట్టుకుంటే మీరు లైనింగ్ బ్లౌజ్ కూడా 45 మినిట్స్‌లో కుట్టేయొచ్చు. నా ఛానల్‌లో ఇప్పటి నుంచయితే మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉండే వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తానండి. ఇంతవరకు కూడా నాకు టైం లేక సరిగ్గా వీడియోస్ అయితే చేయలేదు. ఇక పైన నేనైతే ఖచ్చితంగా వీక్‌లో ఒక 2 వీడియోస్ స్టిచ్చింగ్‌వి అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇది మెయిన్. క్లాత్‌ని అలా పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టి అక్కడ రఫ్ మాత్రం తీయాలండి. తీయకపోతే మనం రిటర్న్ చేసినప్పుడు అది టర్న్ చేస్తాం కదా క్లాత్. టర్న్ చేసినప్పుడు ఏంటంటే ఎడ్జెస్ దగ్గర స్టిచెస్ ఊడిపోతాయి. రఫ్ తీసిన తర్వాత దీన్నంతా ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇటువైపు నుంచి ఒక స్టిచ్ సేమ్ వేసుకోవాలి. స్టిచ్ పైన స్టిచ్ వేయండి. ఎక్స్ట్రాగా వేస్తే మళ్ళీ షేప్ అనేది పోతుందనమాట. అలా వేసేసి మళ్ళీ ఇక్కడ రఫ్ తీసుకోవాలి. రఫ్ తీసుకున్న తర్వాత దాన్ని అలా బయటికి లాగేసుకోవడమే, ఈజీగా వచ్చేస్తది. ఫినిషింగ్ అయితే చాలా బావుంటది. లోపల అస్సలు ఖర్చులనేవి ఉండవు. కస్టమర్స్ దగ్గర మనము నీట్‌గా వర్క్ చేసి ఒక రూ. 10 ఎక్స్‌ట్రా తీసుకున్నా వాళ్ళు ఫీల్ అయ్యేటట్టుగా ఉండకూడదు. బ్లౌజ్‌లో అంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు గూడా హ్యాపీ అయిపోతారండి. ఒకసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చారంటే మనకు అర్థమైపోతది ఆ కస్టమర్ హ్యాపీ అని జెప్పి. కాబట్టి ఎప్పుడు గూడా ఫినిషింగ్ అనేది మనం తగ్గించకూడదు బ్లౌజెస్‌కి. ఎందుకంటే కొంతమంది దగ్గర ఒక 10 ఎక్స్‌ట్రా, కొంతమంది దగ్గర ఒక తక్కువ, ఎక్కువ అవుతుంటది. దానికోసం మనం ఆలోచించాల్సిన పనేం లేదు. కస్టమర్‌కి ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే, వాళ్ళు ఎన్ని దగ్గరలకెళ్ళినా మళ్ళీ మనమే గుర్తొచ్చేలా ఉండాలి బ్లౌజెస్ మాత్రం. బ్లౌజెస్ అనే కాదు, శారీస్ అనే కాదు, డ్రెసెస్ అనే కాదు, ఏవైనా సరే మనం ఒక మెథడ్ అనేది ఈజీ మెథడ్‌లో చేసుకోవాలి. ఈజీ మెథడ్‌లో చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫినిషింగ్ ఇస్తూ స్పీడ్ నేర్చుకోవాలి వర్క్ ఏదైనా సరే. వర్క్ స్పీడ్ ఉండాలి, ఫినిషింగ్ ఉండాలి అంటే మనం కొంచెం శ్రద్ధ పెట్టి చేయాలండి పని అనేది. వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళకైతే న్యాయం చేయాలి ఖచ్చితంగా. ఇదైతే బ్యాక్ పార్ట్ కూడా నేను చూడండి ఎలా స్టిచ్ చేసుకున్నాను. అసలు క్లాత్ అయితే చాలా తక్కువ అడ్జస్ట్‌మెంట్ మీద కట్ చేశాను. నాకైతే చాలా కష్టమైపోయింది కుట్టినప్పుడు. క్లాత్ మరీ అంత తక్కువైతే ఎక్కడ కూడా ఇది సిల్క్ క్లాత్ కదా! కొంచెం అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. నేనైతే అలాంటి పిన్స్ ఏం పెట్టలేదు చూసారు గదా! నేను అలా చేత్తో అడ్జస్ట్ చేస్తూనే కుట్టేస్తాను. కొంతమందయితే పిన్స్ పెడతారు దాన్ని జరగకుండా ఉండడం కోసం. బిగినర్స్ అయితే పిన్స్ పెట్టుకోండి. దాన్ని ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేస్తూ జరగకుండా. కానీ అలా పిన్స్ పెట్టి, తీసి, పెట్టి ఇవంతా మనకు టైం వేస్ట్. ఇలా కుట్టేసుకుంటే ఎక్కడ గూడా ముడతలు, ఉగ్గులు ఏం రావు. కావాలంటే చూడండి ఒకసారి. ఎక్కడ ఉగ్గులు గానీ, ముడతలు గానీ రాలేదు. ఇప్పుడు నేనైతే నడుం బెల్ట్ దానికి వెయ్యాలి గదా! బ్యాక్ సైడ్ వేసేస్తున్నా. వాళ్ళైతే పైపింగ్ ఏమి వద్దని జెప్పారు. శారీ కలర్ కూడా మనకు తెలీదు. వాళ్ళు శారీ ఇవ్వలేదు. ఓన్లీ బ్లౌజ్ ఇచ్చారు. సో, వితౌట్ పైపింగ్ కుట్టేస్తున్నా. పైపింగ్ అయితే ఆహ్, నేను క్లాత్ రివర్స్ చేసేసి పైనుంచి పైపింగ్ వేసేస్తా. లేదంటే కొంతమందికి బయటికి పైపింగ్ కనిపించకుండా కూడా వేస్తాననమాట నీట్‌గా. ఆహ్, క్లాత్‌ని బట్టి మనం వేసుకోవాలి అది. ఇలాంటి సిల్క్ క్లాత్స్‌కైతే బయట నుంచే వేయాలి. లోపల పెడితే క్లాత్ బయటికి కనిపించేస్తదనమాట. లోపలున్న గోల్డ్ కలర్‌ది ఏదైతే క్లాత్ ఉంటదో పైపింగ్ అది. సో, నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ఆ పైపింగ్ ఎలా వేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఇది ఓన్లీ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి, ఎక్కడ ఎంత ఫినిషింగ్ ఇవ్వాలి, ఎలా స్టిచ్ చేసుకుంటే స్పీడ్‌గా అవుతది అనే విధంగా చూపిస్తున్నాను అంతేనే. చూసారు కదా! హ్యాండ్స్ అయితే ఎక్కించేస్తున్నాను నేను. హ్యాండ్స్‌కి కానీ, షోల్డర్ దగ్గర గానీ ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే మన వెయిట్ బాడీ మొత్తాన్ని వెయిట్ అంటే మనం హ్యాండ్స్ కదిలిచ్చినప్పుడు గానీ, లేదు అంటే కొంచెం బ్లౌజ్ టైట్‌గా ఉన్నా అక్కడ స్టిచ్ అనేది ఊడిపోవడానికి ఛాన్స్ ఉంటది. అందుకనే 2 కుట్లనేది కంపల్సరీ వెయ్యాలి. భుజం దగ్గర అలానే హ్యాండ్స్ ఎక్కించే దగ్గర కంపల్సరీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేస్తే కస్టమర్‌కి బ్లౌజ్ అనేది లైఫ్ ఉండిపోతదనమాట. బావుంటాయి. వాళ్ళకి కుట్లు ఊడిపోవడాలు ఇలాంటి కంప్లెయింట్స్ ఏమి రాకుండా ఉంటాయన్నమాట.
చూసారు కదా, నేను 2 సైడ్స్ హ్యాండ్స్ అయితే ఎక్కించేసాను. డబుల్ స్టిచ్ కూడా వేసేసాను. అలా డబుల్ స్టిచ్ వేసేసి ఇప్పుడైతే మెడ చుట్టూ హెమ్మింగ్ పెట్టుకోవాలి కదా. హెమ్మింగ్ కోసం నేనైతే 1.5 ఇంచ్ మందంతో క్లాత్ అయితే తీసుకున్నాను. అది డైరెక్ట్గా నేనైతే బ్లౌజ్ పైన పెట్టి కుట్టేస్తున్నాను చూడండి. అలా పెట్టి ఇక్కడ నెక్ దగ్గర అయితే ఇలా ఫోల్డ్ చేసేయాలి. చేసేస్తే ఏంటంటే లోడింగ్ అయిపోతుంది అది లోపలికి. ఇంక ఎక్స్ట్రా మనం ఏమి ఉంచాల్సిన అవసరం ఉండదు బయటికి. అలా నీట్గా ఒక పాదం వరుస అలా మనం ఎంతైతే ఖర్చు ఉంచుకున్నామో ఆ ఖర్చు వరుస అలాగా ఒక స్టిచ్ వేసేయండి. మొత్తం అంతా కూడా నీట్గా అడ్జస్ట్ చేస్తూ వేయండి. అంటే ఎక్కువ తక్కువ వస్తే హెమ్మింగ్ చేసినప్పుడు వరస్ట్గా కనిపిస్తుంది అది. అందుకని ఇలా నీట్గా వేసేసుకొని ఇక్కడ కూడా సేమ్ అలానే లోపలికి పెట్టేసి మడిచేసి కుట్టేసేయండి. అప్పుడు చూడండి ఇలా వస్తుందన్నమాట. అలా వస్తే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. అది హెమ్మింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడిదక్కడ పడిపోతుంది వెనకకి తిప్పగానే. మీకు మొత్తం వేసిన తర్వాత నేను చూపిస్తాను ఎలా వచ్చిందనేది కూడా. చూడండి అలా పట్టుకొని అలా వేసేస్తే స్పీడ్గా కుట్టేయచ్చు. ఎంత కొత్తగా కుట్టిన వాళ్ళైనా ఈ మెథడ్స్తో నేను చెప్పినట్టుగా, నేను చెప్పాను కదా 1.5 ఇంచ్ అని, 1.5 ఇంచ్ తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రా ఏం రాకుండా. అంతకన్నా తక్కువ తీసుకుంటే మళ్ళీ క్లాత్ సరిపోకపోతే మీరు లాగి పెట్టి ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే సాగిపోతుంది మెడ. చూడండి ఎంత నీట్గా ఒకేలా వచ్చింది. మొత్తం స్టిచ్ చూపిస్తాను చూడండి. ఇంకా దగ్గరికి తీసుకొచ్చి చూడండి ఎంత ఎడ్జ్లో వేసానో నేను స్టిచ్ అనేది. మొత్తం ఒకేలా వచ్చింది. లోపల కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది, దాన్ని కట్ చేసేసుకోండి. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. అలానే తక్కువ క్లాత్ పెట్టుకుంటే ఏంటంటే మనకు సరిపోకపోతే సాగదీసాల్సి వస్తుంది. సో ఇదే మెథడ్లో మీరు స్టిచ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్లౌజెస్ అనేవి నీట్గా వస్తాయండి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాదు. చూడండి నేను కటింగ్ వీడియో మాత్రం ఏదో ఒక రోజు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ సైజ్కి ఎంత మెజర్మెంట్తో ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి. దాన్ని బట్టి మీరేంటంటే కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు నా ఛానల్లో. ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్లో అడగండి. ఎలాంటి డౌట్స్ అయినా కూడా అడగండి. అడిగితే నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లియర్ అయితే చేస్తాను. నాకు తెలిసిన వరకు నేనైతే చెప్తాను. లాంగ్ ఫ్రాక్స్, కిడ్స్ డ్రెస్సెస్ ఇంకా చాలా అనమాట. చుడీదార్స్ లాంటివి, యూనిఫామ్స్, మీకు అందులో ఏ డౌట్ ఉన్నా సరే నాకైతే కామెంట్స్లో అడగండి. నేను మీరు కామెంట్స్లో ఏది ఎక్కువ అడుగుతారో దానిపైన మాత్రం ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ కూడా కొట్టట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి మీకు యూస్ఫుల్ అయిన మరి ఎన్నో వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. చూసారు కదా బ్లౌజ్ అయితే ఎంత ఫినిషింగ్గా వచ్చిందో. ఒక్కసారి లాస్ట్గా మెజర్మెంట్ చేసేసుకోండి. మొత్తం అంటే నడుమంతా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే చూసారు కదా కరెక్ట్గా వచ్చింది. నేను ఎక్స్ట్రా ఒక్క స్టిచ్ కూడా వేయలేదు. ఓన్లీ మార్కులు ఎక్కడున్నాయో అక్కడే పట్టాను. కరెక్ట్గా వచ్చింది బ్లౌజ్. చూసారు కదా, ఆ బ్లౌజ్ కూడా కస్టమర్ది, నేను కుట్టిన బ్లౌజే, పింక్ది. మళ్ళీ మనకే ఇచ్చారు వాళ్ళు. అంటే లాస్ట్ మంత్ ఆ బ్లౌజ్ కుట్టాను, మళ్ళీ పంపించారు. సో ఒకసారి ఇచ్చారు అంటే మళ్ళీ ఇచ్చేలా కుట్టాలండి.